Good morning, everyone. Now let us see about the adverbs of time. Adverbs of time ని మనము సెంటెన్సెస్లో స్టేట్మెంట్స్లో ఎలా యూజ్ చేస్తామనే దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ అబౌట్ adverb of time అది ఏంటి అంటే adverb of time indicates about time itself. అంటే వెన్ ఎప్పుడు జరిగింది ఒక పని అనే దాని గురించి చెప్పడానికి adverb of time అనేది మనం యూజ్ చేస్తాము. ఎప్పుడు వెన్ అంటే ఎప్పుడు కదా, ఎప్పుడు అనేది. సో ఈ విధంగా adverb of టైంకి ద కీ వర్డ్ ఈస్ వెన్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్లో వెన్ అనేది కీవర్డ్ అనమాట, ఎప్పుడు. బై వాచింగ్ దీస్ ఎగ్జాంపుల్స్ అండ్ బై లిజనింగ్ టు దీస్ ఎగ్జాంపుల్స్ వీ విల్ అండర్స్టాండ్ అబౌట్ ద adverb of టైం. ఈ ఎగ్జాంపుల్స్ జాగ్రత్తగా చూడండి, చూడడమే కాదు విని జాగ్రత్తగా ఒకసారి మీరు వింటే చాలు. మరి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు. కోర్స్ ఫ్లూయెన్సీ కావాలంటే ప్రాక్టీస్ చేయాలి, కానీ అట్లీస్ట్ ఒకసారి వింటే మీకు దీని మీద కంప్లీట్ ఐడియా అయితే గ్యారంటీ పక్కా వచ్చేస్తుంది అనమాట. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ నీడ్ టు ఫినిష్ దిస్ రిపోర్ట్ నవ్. ఐ నీడ్ టు ఫినిష్ దిస్ రిపోర్ట్ నవ్. ఇప్పుడు నవ్ అంటే ఇప్పుడు, ఇక్కడ వచ్చేసి నవ్ అనేది adverb of టైం. ఎందుకంటే ఇప్పుడు గురించి చెప్తున్నాను, ఇప్పుడు నేను ఈ రిపోర్ట్ ఫినిష్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. సో నవ్ అనేది ఇక్కడ adverb of టైం. సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే వీ విజిటెడ్ ద మ్యూజియం ఎస్టర్డే. సో వీ విజిటెడ్ ద మ్యూజియం ఎస్టర్డే. ఎస్టర్డే అంటే నిన్న. ఇక్కడ టైం చెప్తున్నాము, ఇక్కడ కూడా టైం చెప్తున్నాము. ఈ టైం ఎప్పుడు? నిన్న గురించి చెప్తున్నాము. మేము మ్యూజియంకి నిన్న వెళ్ళాము, నిన్న విజిట్ చేసాము అనేది చెప్తాం అనమాట. సో ఇక్కడ టైం వచ్చేసి నిన్న, పైనేమో రిపోర్ట్ ఏమో ఇప్పుడు. సో ఇప్పుడు అనేది టైము, నిన్న అనేది కూడా టైమే. ఇక్కడ ఇప్పుడు పైన సెంటెన్స్లో నవ్ అనేది adverb of టైము, సెకండ్ సెంటెన్స్లో ఎస్టర్డే అనేది adverb of టైము. థర్డ్ సెంటెన్స్ చూస్తే షీ విల్ కాల్ యూ లేటర్. షీ విల్ కాల్ యూ లేటర్, తను నీకు తర్వాత ఫోన్ చేస్తుంది. సో ఎప్పుడు ఇక్కడ adverb of టైం అనేది ఏంటంటే ఇక్కడ లేటర్. ఎందుకు? తరువాత అనేది టైంకి సంబంధించిన కూడా కాబట్టి ఇక్కడ తరువాత అనేది లేటర్ అనేది adverb of టైం. దే ఆర్ లీవింగ్ ఫర్ వెకేషన్ టుమారో. ఇక్కడ adverb వచ్చేసి adverb of టైం వచ్చేసి టుమారో. ఎందుకని? దే ఆర్ లివింగ్ ఫర్ వెకేషన్ చాలా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయడానికి రేపు వాళ్ళు బయటికి వెళ్తున్నారు, కాబట్టి ఇక్కడ టైం adverb of టైం వచ్చేసి టుమారో. సో నెక్స్ట్, ఐ హ్యావ్ ఆల్రెడీ ఫినిష్డ్ మై హోంవర్క్. ఐ హ్యావ్ ఆల్రెడీ ఫినిష్డ్ మై హోంవర్క్. ఆల్రెడీ అనేది adverb of టైం. ఇక్కడ ఐ అనేది సబ్జెక్టు, హ్యావ్ అనేది వెర్బు, ఆల్రెడీ ఫినిష్డ్ అనేది వెర్బ్, మెయిన్ వెర్బు, మై హోంవర్క్ వచ్చేసి ఆబ్జెక్ట్. మై హోంవర్క్ ఇక్కడ మీకు టైం లేదనమాట, మై హోంవర్క్ దగ్గర ఇది నౌన్ హోంవర్క్ అనేది. సో ఇక్కడ టైం ఏంటి? adverb of టైం ఏంటి అంటే ఆల్రెడీ. ఐ హ్యావ్ ఆల్రెడీ ఫినిష్డ్ మై హోంవర్క్. ఆల్రెడీ ఈజ్ అ adverb of టైం. లెట్ us see few words of adverb of టైం. ఫస్ట్ వర్డ్ వచ్చేసి నవ్. నవ్ అంటే అట్ దిస్ మూమెంట్, ఇప్పుడు. నవ్ అట్ దిస్ మూమెంట్. దెన్ వచ్చేసి తర్వాత, అట్ దట్ మూమెంట్ వచ్చేసి దెన్. నెక్స్ట్ సూన్, ఇన్ షార్ట్ టైం. సూన్ అంటే ఏంటి? తొందరగా. ఐ విల్ కమ్ సూన్, హీ విల్ కమ్ సూన్, దే విల్ గో సూన్. ఈ విధంగా సూన్, ఇన్ ఏ షార్ట్ టైం. లేటర్ అంటే ఆఫ్టర్ సమ్ టైం. ఐ విల్ కమ్ లేటర్, ఐ విల్ కాల్ యూ లేటర్, we will speak later, we will meet later, I will complete the work later, you can come later. ఈ విధంగా లేటర్ అనేది తర్వాత, ఆఫ్టర్ సమ్ టైం అనే దాని గురించి చెప్పడానికి లేటర్ అనే వర్డ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎస్టర్డే అంటే డే బిఫోర్ టుడే అంటే ఈరోజు కాదు, నిన్న. సో దీని సెంటెన్స్ ఎలా పడతామంటే హీ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే, హీ డి నాట్ గో టు కాలేజ్ ఎస్టర్డే. హీ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే, he did not go to market yesterday. He spoke with me yesterday, he did not speak with me yesterday. I saw him yesterday, I did not see him yesterday. ఈ విధంగా ఎస్టర్డే అంటే నిన్న జరిగిన పని గురించి చెప్పినప్పుడు ఈ యొక్క సెంటెన్స్లో నిన్న ఎస్టర్డే అనే వర్డ్ మనం యూజ్ చేస్తాము. ఇది టైంకి సంబంధించి. దీస్ ఆర్ ద 5 words ఆఫ్ adverb of టైం. వన్స్ అగైన్ రీకాల్ ద 5 words. వర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని ఎక్కువ వర్డ్స్ నేర్చుకుంటే అంత బాగా లాంగ్వేజ్లో ఫ్లూయెన్సీ అనేది ఉంటుందన్నమాట. సో లెట్ us see words again. నవ్, దెన్, సూన్, లేటర్, ఎస్టర్డే. నవ్ అంటే ఇప్పుడు. ఐ వాంట్ ఐస్ క్రీమ్ నవ్, ఐ వాంట్ చాక్లెట్ నవ్, ఐ వాంట్ టు గో టు స్కూల్ రైట్ నవ్, ఐ వాంట్ టు ఎంజాయ్ ద పార్టీ నవ్. సో దెన్ తర్వాత, ఐ విల్ కమ్ దెన్, ఐ విల్ గో దెన్, ఐ విల్
కమ్ లేటర్, ఐ విల్ గో లేటర్. సూన్ వచ్చేసి టైం, ఐ విల్ కమ్ సూన్, విల్ గో సూన్. ఎస్టర్డే టైం వచ్చేసి నిన్న, వీ వెంట్ ఎస్టర్డే, వీ స్పోక్ ఎస్టర్డే. ఈ విధంగా టైంకి సంబంధించిన వర్డ్స్ అన్నమాట ఇవి. అడ్వర్బ్ ఆఫ్ టైం, నౌ, దెన్, సూన్, లేటర్, ఎస్టర్డే. ఇది దెన్ అండి. ఇక్కడ దెన్, THEN దెన్, ఇది టైంకి సంబంధించి. దాన్ కాదు, దాన్ వచ్చేసి మనం THAN దాన్ మనము కంపారిటివ్ డిగ్రీలో పడతామన్నమాట. షీ ఈజ్ టాలర్ దాన్ హీజ్, షీ ఈజ్ టాలర్ దెన్ హర్ సిస్టర్. ఈ విధంగా కంపారిటివ్ డిగ్రీలో దాన్ వాడతాము, THAN దాన్ అది. ఇక్కడేమో దెన్, THEN దెన్ తర్వాత. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ద ఇంగ్లీష్ ఇన్ ఎ బెటర్ మేనర్, స్టేజ్ ఫియర్ పోవాలి, కాన్ఫిడెన్స్తో మాట్లాడాలి, అలాగే ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ రావాలి అంటే ఆఫ్లైన్ క్లాసులు జాయిన్ అవ్వచ్చు. డీటెయిల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశాము. ఫాలో అవ్వండి. 4 స్తంభాల సెంటర్లో, విజయవాడ.